Hello, all, good evening. So, welcome to today's live. So, today's topic society. How much do we bother? ఎంతవరకు మనం ఈ సొసైటీ తీసుకునే డెసిషన్కి మనల్ని మన లైఫ్లో సొసైటీకి ఎంతవరకు మనం వాల్యూ ఇవ్వాలి? సో ఆ టాపిక్ ఈరోజు తెలుసుకుందాం. సో లైవ్ నోటిఫికేషన్స్ పుష్ అవ్వడానికి టైం పడుతుంది. So let us just wait for people to join. Yes. So people started joining. Hello all of you, good evening. ఏంటి డల్గా ఉంది వీడియో? సంథింగ్ ఇస్ రాంగ్. చాలా డల్గా ఉంది వీడియో. యా, సో లుకింగ్ ఫ్యాంటాస్టిక్ అండి రామ్ సత్తు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సత్తు. సో లెట్ us గెట్ ఇన్ టు ద టాపిక్. చాలామంది జాయిన్ అయ్యారు. సో ఈరోజు టాపిక్ సొసైటీలో బ్రతుకుతున్నాము, సొసైటీలో ఉంటున్నాము. ప్రతిదానికి సొసైటీ అంటూ ఉంటాము. సో పరువు అంటూ ఉంటాము. సో ఎంతవరకు మనం ఈ సొసైటీ మీద డిపెండ్ అవ్వాలి, ఎంతవరకు మనం ఈ సొసైటీ గురించి ఆలోచించి మన లైఫ్లో డెసిషన్స్ తీసుకోవాలి అన్నది ఈరోజు చూద్దాం. సో టు స్టార్ట్ విత్, మీ అందరికీ తెలిసినదే ఒక చిన్న స్టోరీ చెప్తాను. చాలామంది ఇమేజెస్ చూసి ఉంటారు, బట్ స్టిల్ తెలియని వాళ్ళ కోసం నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. దీన్ని బట్టి అర్థమైపోతుంది సొసైటీకి మనం మన లైఫ్ డెసిషన్స్లో ఆర్ సొసైటీ మనల్ని చేసే జడ్జ్మెంట్లో మనం ఎంతవరకు సీరియస్గా తీసుకోవాలి, ఎంతవరకు సీరియస్గా తీసుకోకూడదు అని. సో ఫైన్, లెట్ మీ జస్ట్ స్టార్ట్ ద స్టోరీ అబౌట్ ద సొసైటీ. సో ఒక విలేజ్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఓల్డ్ పీపుల్, ఒకరోజు గాడిదని తీసుకొని నడిచి వెళ్తూ ఉంటారు. ఒక ఊరికి వెళ్తూ ఉంటారు నడిచి. సో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు. సో దే ఆర్ వాకింగ్ ఆన్ ద రోడ్ అలాంగ్ విత్ దేర్ డాంకీ. ఓకే, సో సొసైటీ అంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు, రైట్? సో వాళ్ళు ఏమన్నారంటే, ఈ ఓల్డ్ ఉమెన్ నడిచి వెళ్తూ డాంకీని తీసుకొని వెళ్తూ ఉంటే ఒకడు కనబడతాడు. వాడు ఏమంటాడంటే, వీళ్ళకి గాడిది ఉంది కానీ వీళ్ళకి ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు, దాని మీద ఎక్కి వెళ్ళొచ్చు కదా అలా నడవకపోతే అని చెప్పి ఒకడు వాళ్ళ మొహం మీద అంటారు. అనగానే వాళ్ళు ఏం చేస్తారు, ఓకే నిజమే కదా, తిట్టుకుంటున్నారు, మనం గాడిదని సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదని, ఓకే ఫైన్ అని చెప్పి వాళ్ళ ఆవిడ్ని గాడిద మీద ఎక్కించి ఆయన నడుస్తూ ఉంటాడు పక్కన, రైట్? సో రెండో వ్యక్తి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్ట్రీట్కి వెళ్ళేసరికి ఎదురయ్యి, లేడీ ఆవిడి అసలు హస్బెండ్ అంటే రెస్పెక్టే లేదు, చూడు మహారాణిలాగా గాడిదెక్కి ఎలా కూర్చుందో, వాళ్ళ ఆయనేమో పాపం పక్కన సేవకుడిలాగా సర్వెంట్ లాగా నడిచి వెళ్తూ ఉన్నాడు అని రెండో వాడు అంటాడు. అనేసరికి అది విని, ఓ నిజమా, ఇలా కాదులే అయితే అని చెప్పి పాపం ఆవిడ దిగిపోతుంది, ఆయన ఎక్కిస్తుంది. ఓకే, ఎక్కించేసరికి ఇంకొక ముందుకు వెళ్ళేటప్పటికి ఆ మూడో వాడు ఏమంటాడు, దున్నపోతులా ఉన్నాడు, బుద్ధి లేదా, భార్యనేమో నడిపించి చూడు గాడిద మీద ఎక్కి వెళ్తున్నాడు, అసలు బుద్ధే లేదు, ఆడవాళ్ళని ఇలాగైనా ట్రీట్ చేసేది, ఆడపిల్లని నడిపిస్తున్నాడు, ఆయన కూర్చున్నాడు అని చెప్పి అంటాడనమాట. అంటే ఓ మై గాడ్ అని చెప్పి ఆయన కూడా దిగిపోతాడు. దిగిపోయిన తర్వాత సరే అయితే ఇద్దరం ఎక్కుదాము ఈసారి అని చెప్పి ఇద్దరు ఎక్కుతారు. ఇద్దరు ఎక్కుతూ ఉంటారు, మళ్ళీ గాడిద వెళ్తూ ఉంటుంది. నాలుగో వ్యక్తి ఎదురవుతాడు. నాలుగో వ్యక్తి ఎదురయ్యి, ఇద్దరు రెండు గాడిదల్లా ఉన్నారు, పాపం మూగజీవి, ఇద్దరు కలిపి ఆ గాడిద మీద ఎక్కారు, వీళ్ళకి అసలు కొంచెం కూడా జాలి దయ అనేది లేదు, మేనర్స్ లేదు, జంతువుల పట్ల ప్రేమ లేదు, సో జంతువుని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అలా అంటారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక మళ్ళీ దిగిపోతారు అనమాట. అండ్ ద స్టోరీ కంటిన్యూస్. సో దిస్ ఇస్ హౌ అవర్ సొసైటీ ఈస్. మీరు ఏం చేసినా తప్పనే అంటారు. సో ఒకరికి తప్పు అయింది, ఇంకొకరికి రాంగ్, ఇంకొకరికి కరెక్ట్ కావచ్చు, ఒకరికి కరెక్ట్ అయింది, ఇంకొకరికి తప్పు కావచ్చు. సో దిస్ ఇస్ హౌ ద సొసైటీ ఈస్. అండ్ సొసైటీలో ఉన్న 100 మందిని సాటిస్ఫై చేస్తూ 100 మందిని హ్యాపీగా ఉంచుతూ బ్రతకాలి అని అంటే యూ విల్ నాట్ హ్యావ్ యువర్ హ్యాపీనెస్. సో అందువలన మన లైఫ్లో ఏ డెసిషన్స్ కన్నా దేనికన్నా సరే సొసైటీ అనేదానికి, సొసైటీలో జనాలకి ఎంతవరకు వాల్యూ ఇవ్వాలో అంతవరకు మాత్రమే వాల్యూ ఇవ్వాలి. అండ్ వాళ్ళ ఇంపాక్ట్ మన లైఫ్లో అంతవరకు మాత్రమే పడనివ్వాలి. బియాండ్ దట్ మన లైఫ్ మీద ఆ సొసైటీ వాళ్ళ యొక్క డెసిషన్స్ ఇంపాక్ట్ అనేది పడనివ్వకూడదు.
like when it comes to marriage or something, so it is your personal choice, right? ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనేది ఇట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్. అబ్బాయి పొడుగ్గా ఉండాలా, అబ్బాయి పొట్టిగా ఉండాలా, అబ్బాయి లావుగా ఉండాలా, నల్లగా ఉండాలా, అమ్మాయి లావుగా ఉండాలా, అమ్మాయి నల్లగా ఉండాలా, పొట్టిగా ఉండాలా, పొడుగ్గా ఉండాలా, ఇదంతా యువర్ పర్సనల్ చాయిస్. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ నాట్ గోయింగ్ టు you're going to live with that particular person in your house. మీ పర్సనల్ లైఫ్లో ఆ పర్టికులర్ పర్సన్తో ఉంటున్నారు, అంతేగాని సొసైటీ ఈజ్ నాట్ గోయింగ్ టు లివ్ విత్ దట్ పర్టికులర్ పర్సన్. అండ్ ఎస్, టాపిక్ చాలా బోరింగ్గా ఉన్నట్టుంది. నో వన్ ఈజ్ దేర్. ఓకే ఫైన్, లెట్ మీ జస్ట్ సీ. ఒకసారి అందరికీ హాయ్ చెప్పేద్దాం. లుక్స్ లైక్ ద టాపిక్ ఈజ్ సో బోరింగ్. సో దిస్ ఈజ్ హౌ అవర్ సొసైటీ ఈజ్. నాకు మంచి టాపిక్ అనిపించింది కానీ మీకు మంచి టాపిక్ అనిపించకపోవచ్చు. దట్ ఈస్ ద రీజన్. సో టుడే స్ట్రెంగ్త్ ఈజ్ సో లెస్. ఓకే ఫైన్, ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ హాయ్ చెప్పేద్దాం. సో రామ్ సత్తు ఈజ్ హియర్. హాయ్ రామ్ సత్తు. సుభద్ర గారు హాయ్ అండి. భోంచేశారా? పాప ఎలా ఉంది? కీర్తి ఎలా ఉంది? బాగుందా? సో రోహిత్ సెడ్ హాయ్. Mohammad Roshan said fucking society, believe in yourself and live for only family. Perfect. Yes, perfect. Mohammad, I actually liked your comment. That is how we have to be. So we should never see, when we are in society, minimum decency anedi, there are some fundamental rules, కొన్ని ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎ సిటిజన్ ఉంటాయి. ఆ రైట్స్ని ఉల్లంఘించకుండా ఆ రైట్స్ని ఫాలో అవుతూ మన పని మనం చేసుకోవచ్చు. జస్ట్ డూ యువర్ వర్క్ వితౌట్ హర్టింగ్ ఎనీ వన్స్ ఇమోషన్స్ ఆర్ వితౌట్ హర్టింగ్ ఎనీ వన్ ఫిజికల్లీ. సో జస్ట్ డూ యువర్ వర్క్ ఇన్ యువర్ ఓన్ వే అండ్ ఎన్ష్యూర్ దట్ నో వన్ ఈస్ గెటింగ్ హర్ట్ అండ్ యు ఆర్ నాట్ డిస్టర్బింగ్ ఎనీ వన్. దట్ ఈస్ హౌ, అంతవరకు మాత్రమే మీరు సొసైటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, సో డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇడియట్స్ హూ ఆర్ దేర్ ఇన్ ద సొసైటీ. సో ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, బిగ్ బాస్ సీజన్ నిన్నటితోనే ఎండ్ అయింది. సో టెల్ మీ, వెన్ బిగ్ బాస్ 4 started, okay, when it had started, then people said, ఎవరు ఊరు మహల్లా ఉన్నారు, ఎవరో తెలీదు, ఏంటి అసలు ఆ షో ఏంటి, ఇంట్రెస్ట్ అయిపోయింది, బిగ్ బాస్ 3 ఎంత బాగుంది, బిగ్ బాస్ 4 ఏంటి ఇలా ఉంది అని చెప్పి ఆల్మోస్ట్ 3-4 weeks దాకా ఇదే నడిచింది ట్రోలింగ్, రైట్? బట్ టెల్ మీ, ఇప్పుడు సోహైల్ ఎంతమందికి తెలియదు, అఖిల్ ఎంతమందికి తెలియదు, అభి ఎంతమందికి తెలియదు, ప్రతి ఒక్కళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు, ఆర్మీస్ తయారైపోయారు బయట, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ అయిపోయింది. మెహబూబ్ ఏంటి, ఎవరికైనా సరే, హారిక, అందరికీ. సో ఇట్స్ టూ ఎర్లీ టు జడ్జ్. ఓకే, డోంట్ జడ్జ్ ఎనీ వన్ టూ ఎర్లీ until and unless you travel with them, until and unless you spend quality of time with that particular person. Do not judge anyone so quickly, okay? So, and do not insult anyone or talk bad about their character. It's none of our business. So just mana pani manam cheskoni, mana food manam tini, mana happyga mana life manam bratikite chalu, avuna? So ade nenu cheppedi. And kontamandi Gangavani తీసుకురాగానే బిగ్ బాస్ 4లోకి, బిగ్ బాస్ 4లో స్పెషల్ కంటెస్టెంట్ గంగవ్వ తప్పితే ఎవ్వరు లేరు, అట్లీస్ట్ ఈ ఒక్క మంచి పనైనా చేశాడు బిగ్ బాస్ అని అన్నారు. కానీ అదే గంగవ్వ వెన్ షీ ఫెల్ సిక్, ఓకే, ఆమెకి ఎప్పుడైతే ఒంట్లో బాగాలేదో, బిగ్ బాస్ గాడు సైకోగాడు ఆమెను ఆ ఇంట్లో పెట్టి టార్చర్ పెడుతున్నాడు, ఆమె అక్కడ ఎలా ఉంటుంది, ఆమెను బయటికి పంపించవచ్చు కదా, వాడి పబ్లిసిటీ కోసం గంగవ్వని యూజ్ చేసుకుంటున్నాడు అని అదే జనాలు అన్నారు. సో దిస్ ఇస్ హౌ పీపుల్ టాక్ అనమాట. సో దే కీప్ టాకింగ్, జస్ట్ డోంట్ మైండ్. ఓకే, అందరికీ డమ్గా ఉండాలి, మనం చెవిటి వాళ్ళలాగా బిహేవ్ చేయాలి. జస్ట్ లైక్ వెన్ ఎలిఫెంట్ ఈస్ మూవింగ్, ద డాగ్స్ బిహైండ్ ఇట్ కీప్ బార్కింగ్. సో అలాంటి కుక్కల అరుపులు పట్టించుకోవద్దు. వెన్ యూ వాంట్ సక్సెస్ ఇన్ లైఫ్, just focus on what you want and just focus on what you like. Do not listen to anyone. Sometimes you may get influenced by your family members also, okay? Because when it comes to your life, maybe your family members also may not support your decisions. When it comes to marriage, or when it comes to studies, or when it comes to choosing your profession, your family members may not support you all the time. So different people ki different opinions అనేవి ఉంటాయి. సో when it comes to సెటిలింగ్ ఇన్ లైఫ్, ఓకే, మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలి అని అనుకున్నప్పుడు జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ యూ లైక్. అండ్ మీ ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు. జస్ట్ డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ థింక్ దెర్ ఇస్ నో లైటింగ్ ఎట్ ఆల్ టుడే. యార్,
రైట్, దెర్ ఇస్ నో లైటింగ్. డల్గా ఉందండి. ఓకే, లెట్ మీ జస్ట్ మూవ్ అ బిట్. ఓకే, నౌ ఇస్ ఇట్ ఫైన్? అరే ఇందాక నుంచి చేయాల్సింది పని, లైటింగ్ పడట్లేదు. ఓకే, సో లెట్ us రీడ్ ద కామెంట్స్ ఆల్సో. చాలామంది కామెంట్స్ పెట్టారు. అండ్ ఎస్, మొహమ్మద్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐ యాక్చువల్లీ లైక్ యువర్ కామెంట్. అండ్ రోహిత్, హాయ్. Ganesh, beautiful, looks lovely. Thank you so much, Ganesh. K Devi, you're very beautiful and very nice, and good night. Good night, Devi. Suresh said you're so beautiful. Okay, Santosh said you're the best. Thank you so much, Santosh. So who else? Jayant is also here. And happy Christmas in advance, all of you. So అందరూ ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో స్టార్స్ ట్రీస్ పెట్టేసుకున్నారా? Venkat Reddy, my favorite follower, is also here. Jay is also there, my top fan. So who else? Yes, Kamalakar is also there. Hi Kuku annaru. Hello Kamalakar garu. Kalyani garu, meeku Kirti valla Miss Swati ma'am la unnaru అంట. కీర్తి చెప్తుంది. ఓకే, కీర్తికి వాళ్ళకి స్వాతి మ్యామ్ ఉన్నారు. ఓకే, అలా ఉన్నానా నేను? థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరికైనా ఈ సొసైటీ వల్ల ఇబ్బంది పడ్డారా? జస్ట్ పుట్ ఇట్ ఇన్ కామెంట్స్, ఐ వాంట్ టు రీడ్. వాట్ డూ యూ థింక్? సొసైటీ డెసిషన్స్కి, సొసైటీ ఇంపాక్ట్కి మీ లైఫ్లో ఎంతవరకు ఉండాలి? మీ లైఫ్లో ఎంతవరకు సొసైటీ అనేది ప్రభావం చూపించాలి? ఎనీ డెసిషన్స్ యూ వాంట్ టు గివ్? ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్తారా? I just want to know. I will just read out. Please feel free to write. So, okay, fine. So, అర్థమైంది కదా? సో మీ లైఫ్లో డెసిషన్స్ మీవి. అండ్ ఇంకొక పాయింట్ ఈరోజు నేను చెప్తాను, ఎందుకంటే ఎక్కువ మంది లేరు కాబట్టి ఈరోజు లైవ్లో. మన వాళ్ళకి బాటిల్ పట్టుకుంటే తప్పితే లైవ్స్ ఎక్కువ రావట్లేదు. అదే ఇప్పుడు నేను ఇక్కడ ఒక వైన్ గ్లాస్ తెచ్చుకొని బాటిల్ వైన్ పోసుకుంటే ఇట్స్ లైక్ బికమింగ్ వైరల్. అండ్ నిన్న నేను జాక్ డేనియల్స్ విస్కీ అన్బాక్సింగ్ పెట్టాను. సో ఇట్ వెంట్ సో వైరల్, ఆల్మోస్ట్ 10,000 వ్యూస్ వచ్చాయి. సో ఐఎమ్ లైక్ రియలీ షాక్డ్. ఐ వాజ్ లైక్ రియలీ షాక్డ్ బికాస్ 20 షేర్స్ వచ్చినాయి. సో దిస్ ఇస్ వాట్ అవర్ సొసైటీ ఈజ్. సో చెప్పండి, ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు టాక్ గుడ్, ఓకే, మంచి మాటలు చెప్దాం అనుకుంటున్నాము, ఆర్ ఏదైనా ఉపయోగపడే గుడ్ స్పీచెస్ ఇద్దాం అనుకుంటున్నాము. సో నో వన్ లైక్స్ ఇట్, ఎవ్రీ వన్ గెట్స్ బోర్డ్. సో జనాలు ఎలా అలవాటు పడిపోయారంటే దే వాంట్ సంథింగ్ ఆర్డినరీగా ఉండొద్దు, దే వాంట్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్, దెన్ దే విల్ వాచ్ యూ. అవునా? సో మనం ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో, మంచి ఇంటెన్షన్స్తో ఉంటారో, మంచి మాటలు చెప్తూ ఉంటారో, మంచి చేద్దామని అనుకుంటారో, వాళ్ళకి రికగ్నిషన్ అనేది రావడానికి చాలా 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 టైం పడుతుంది. సో దట్ ఈస్ హౌ అవర్ సొసైటీ ఈజ్. Society always wants masala. Society always wants viral content. Society always wants something which is against the society rules. పోనీ ఆ వైరల్ అయ్యేవి, వాళ్ళు చూసేవి ఏమైనా ప్రాపర్గా ఉంటాయా అంటే దే ఆర్ అగెయిన్స్ట్ ద సొసైటీ రూల్స్. లైక్ అ గర్ల్ కమింగ్ విత్ అ విస్కీ బాటిల్, a girl coming with a vodka bottle, a girl coming live with a rum or gin or wine or what not, అది వాళ్ళకి నచ్చుతుంది. ఇట్స్ అగెయిన్స్ట్ సొసైటీ రూల్స్, ఇట్స్ అగెయిన్స్ట్ ద ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. సో దట్ ఈస్ వాట్ దే లైక్ ఇట్. సో వాళ్ళకి మజా వస్తుంది, వాళ్ళకి మసాలా వస్తుంది, అండ్ వాళ్ళకి చాలా ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని ఉంటుంది. సో ఇలాగ అలవాటు అయిపోయింది సొసైటీ. అండ్ సిమిలర్లీ, అండ్ ఇఫ్ యూ ఓపెన్ యూట్యూబ్కి వెళ్తే తెలుస్తుంది, పీపుల్స్ ఎమోషన్స్ ఆర్ నౌ బిజినెస్. ఎంతోమంది పీపుల్స్ ఎమోషన్స్ని బిజినెస్ చేసుకుంటున్నారు చాలామంది. సో యూట్యూబ్లో చూస్తే మీరు నార్మల్గా నేను చెప్పిన వీడియోస్ లాంటి కంటెంట్ పెడితే యూ విల్ నెవర్ గెట్ వ్యూస్. ఈరోజు ఒక అమ్మాయి పెట్టింది, అమ్మాయిలు అబ్బాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి, అండ్ ఫస్ట్ నైట్ రోజు అమ్మాయి మనసులో ఏముంటుంది అనే థంబ్నెయిల్తో ఒక అమ్మాయి వీడియో పెట్టింది. సో ద ఫాలోవర్స్ are in millions and the views are in millions or lakhs. 4 lakhs views వచ్చినట్లు ఉన్నాయి ఐ థింక్. సో దిస్ ఇస్ వాట్ సొసైటీ వాంట్స్. అందరూ నీతులు చెప్తారు కానీ చేసేవన్నీ అనమాట. అర్థమైంది కదా?
సో జస్ట్ నెవర్ మైండ్, డూ వాట్ యూ లైక్. ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తూ బ్రతికితే మీ లైఫ్ అనేది మీరు బ్రతకకుండా పోతారు. సో ఆల్వేస్ డూ గుడ్, బీ గుడ్, డూ వాట్ యూ లైక్. ఈవెన్ బిఫోర్ లవింగ్ యువర్ ఫ్యామిలీ, డోంట్ ఫర్గెట్ టు లవ్ యువర్ సెల్ఫ్. ఓకే, మీ పాప అంటే మీకు చాలా ప్రేమ ఉండొచ్చు, మీ భార్య అంటే మీకు చాలా ప్రేమ ఉండొచ్చు, కానీ మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడే మీరు మంచిగా సెటిల్ అవుతారు, మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ అదే హ్యాపీనెస్ మీ పిల్లలకి, మీ భార్యకి కూడా పంచగలుగుతారు, ఆర్ మీ భర్తకి కూడా పంచగలుగుతారు. సో ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. ఇట్స్ లాడ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ, lot of positive vibes. When you love yourself so much, you will be happy, you will be free, you will feel like flying. And ade happy moment tho, ade happiness tho, you can also share more love to your family, right? So please don't forget to love yourself. Your account is debited with blah 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 blah. Why my account got debited? Man, I did not do any transaction. సరే, ఇది అయిందో చూడాలి. సో హాయ్ అక్క, భోజనం చేశారా? నిన్ను మిస్ అయ్యాను అక్క. ఓకే రా కీర్తి. యాక్చువల్లీ నిన్న బిగ్ బాస్ ఉంది కదా, సో అందుకని చూస్తూ కూర్చుండిపోయాను అనమాట. సో అండ్ బిగ్ బాస్ ద్వారా ఏమొస్తుంది, బిగ్ బాస్ చూసి టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే ఏముంది బిగ్ బాస్లో అంటూ ఉంటారు కదా. లెట్ మీ టెల్ యూ, మీరు కనుక నిన్న బిగ్ బాస్ చూసినట్లయితే నేను చెప్తాను, వెన్ యూ టేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్, ప్రతి దానిలో పాజిటివ్ తీసుకోగలిగే గుణం కనుక మీకుంటే నేర్చుకోవడానికి బిగ్ బాస్లో చాలా లెసన్స్ ఉన్నాయని చెప్తాను నేను. బికాజ్ ఐ టెల్ యూ, పెద్ద పెద్ద హీరోయిన్లను తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టి వాళ్ళని కొట్టుకునేలా చేసి మీరు అందరూ చూస్తే ఏం ప్రయోజనం ఉంటుందండి? ఎవరికి ఉపయోగం కాదు కదా. కానీ ఐ అప్రిషియేట్ బిగ్ బాస్ బికాజ్ చిన్న చిన్న వాళ్ళని తీసుకొచ్చాడు. ఎంతో కాలం కష్టపడి నాలాగా వీడియోలు చేసుకొని చిన్న చిన్న సినిమాలు చేసుకొని జనాలు రాక ఫ్లాప్ అయ్యి 10 సంవత్సరాల నుంచి కష్టపడుతూ రికగ్నిషన్ లేక ఎనర్జీ, టైం, జెన్యూన్ ఎఫర్ట్స్ ఇస్తూ పీపుల్ వర్ స్ట్రగ్లింగ్. అలాంటి చిన్న చిన్న ఆర్టిస్టుల్ని, చిన్న చిన్న టాలెంటెడ్ పీపుల్ని, సొసైటీలో ఉన్న వాళ్ళని పిక్ చేసుకొని ఒక ఇంట్లో ఉంచి వాళ్ళకంటూ ఈరోజు లైఫ్ అనేది ఇచ్చారు, రైట్? సో అలాంటిది మీకు అవకాశం మీకు కూడా రావచ్చు. జస్ట్ కీప్ ట్రయింగ్. సో నేను ఒక మెహబూబ్ని చూశాను. మెహబూబ్ నాలాగే ఒక పేజ్ రన్ చేసేవాడు, మెహబూబ్ నాలాగే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాడు. సో ఆ టైంలో మెహబూబ్కి నేను పాత వీడియోస్ చూస్తే హార్డ్లీ 50 లైక్స్, హార్డ్లీ 30 లైక్స్, హార్డ్లీ 40 లైక్స్. సో నా ఛానల్ ఎలా అయితే ఉందో, నా పేజ్ ఎలా అయితే ఉందో, మెహబూబ్ కూడా అలాగే ఉంది. దట్ వాజ్ హిస్ పాస్ట్. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ ఆయనని పిక్ చేసుకున్నారో, సో యూ హ్యావ్ టు సీ ద ఫ్యాన్ ఫాలోయింగ్ నౌ. బిగ్ బాస్ యాక్చువల్లీ గేవ్ న్యూ లైఫ్ టు ఆల్ దీస్ కంటెస్టెంట్స్. సో బిగ్ బాస్కి అందరూ కూడా రుణపడి ఉండాలి. ఎందుకంటే మనం చూసాము, అందరూ కూడా చాలా చాలా స్మాల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కాదు. వాళ్ళందరికీ ఒకటే డ్రీమ్ ఉంది, నేను ఇల్లు కొనుక్కోవాలి. అంటే ఒక ఓన్ హౌస్ కూడా పేరెంట్స్కి కొనిపెట్టలేదు ఇప్పటిదాకా, వాళ్ళకి లేదు. సో అలాంటి స్టోరీస్ తీసుకొని ఇన్స్పైర్ అవ్వండి. పీపుల్ హూ ఆర్ సేయింగ్ బిగ్ బాస్ ఈజ్ ట్రాష్, బిగ్ బాస్ ఈజ్ అ వేస్ట్ ఆఫ్ టైం, ఇది స్క్రిప్టెడ్ అని అనే వాళ్ళకి నేను చెప్తున్నాను. స్క్రిప్టెడ్ అంటే రేపు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది, అందరూ ఇలా డ్రెస్ చేసుకోండి అని ముందునే చెప్తారు, అది స్క్రిప్టెడ్. బట్ ఎమోషన్స్ ఆర్ నాట్ స్క్రిప్టెడ్, ద ఫైట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఆర్ నాట్ స్క్రిప్టెడ్. సో డోంట్ సే ఇట్ ఈస్ కంప్లీట్లీ స్క్రిప్టెడ్, ఓకే? డోంట్ సే దట్. అండ్ సో నేను అనేది ఏంటంటే, ఎ బ్యాడ్ వర్క్ మ్యాన్ బ్లేమ్స్ హిస్ టూల్స్. అంటే పని చేయడం చేతకాని వాడు, బద్ధకస్తుడు, సోమరిపోతూ ప్రతి చిన్న విషయంలో కూడా పని చేయడానికి వంకన అనేది వెతుకుతాడు, ఓకే? అదే ఒక సామర్థ్యవంతుడు స్టామినా, క్యాపబిలిటీ ఉన్నవాడు, పాజిటివ్ మైండెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ప్రతి ప్రాబ్లంలోనూ సొల్యూషన్ అనేది వెతుకుతాడు. అర్థమైందా? సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బీ. జస్ట్ స్టే పాజిటివ్, స్టే ఫోకస్డ్ అండ్ కీప్ ట్రయింగ్. అండ్ ఎస్, కొంచెం టైం పట్టినా కానీ సక్సెస్ అనేది డెఫినెట్లీ వస్తుంది. But yes, God will recognize your efforts and people will recognize your efforts. All you need to have is a little patience.
లైక్ నా ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను 2016లో పెట్టాను పేజ్, దిస్ ఈజ్ 2020. ఫ్రమ్ 4 లాంగ్ ఇయర్స్, 365 into 4, I am struggling to prove myself. I am struggling to make people know my identity. I'm struggling to show people my existence from last 4 years. 2016లో నేను పేజ్ పెట్టాను, మధ్యలో పేజ్ పోయింది, బ్యాన్ అయింది, ఒక పేజ్ ఎగిరిపోయింది, మళ్ళీ పేజ్ స్టార్ట్ చేశాను, ప్రొఫైల్ ఎగిరిపోయింది, మళ్ళీ కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇన్ని ఒడిదుడుకుల మధ్యలో బ్యాన్ వచ్చింది, యాక్సెస్ తీసేశాడు, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు పోస్ట్, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కామెంట్, లైక్ ఎనీథింగ్. సో అయినా సరే నేను వదిలేసేయలేదు, మనకెందుకులే, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్, చాలు అని చెప్పి విరక్తి చెందలేదు. ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్, ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ మై బెస్ట్, ట్రయింగ్ బికాస్ దిస్ ఇస్ మై ప్యాషన్. నాకు ఒక డ్రీమ్ ఉంది ఇది. సో ఐఎమ్ జస్ట్ డూయింగ్, నాకు ఇష్టం ఇది, నా ప్యాషన్ ఇది, నేను చేస్తున్నాను. ఇప్పుడు కాకపోతే ఎప్పటికప్పుడు వస్తుంది. మేబీ ఐ విల్ గెట్ అ రికగ్నిషన్ వెన్ ఐఎమ్ 40. నౌ ఐఎమ్ ఇన్ ఎర్లీ 30 అనుకోండి, 40 yearsకి వస్తుందేమో రికగ్నిషన్, రైట్? సో జస్ట్ ఏదో ఒక హోప్ పెట్టుకొని యూ జస్ట్ హ్యావ్ టు మూవ్. ఒక గోల్ ఉండాలి. నాకు ఆ గోల్ ఉంది కాబట్టి దాన్ని అచీవ్ చేయడానికి అన్ని వైపుల నుంచి ఐ వాజ్ ట్రయింగ్. సో యూ హ్యావ్ టు డూ దిస్. హార్డ్ వర్క్ అండ్ ద లవ్ towards your passion, goal, and yes, that's how you have to move on in life, right? So good night all of you. I know it's a very lengthy live, and James said new look, okay, and so sweet, beautiful, good night. Okay, good night all of you. Chalo, Shubhadra garu good night andi, Santosh good night, Ganesh Naidu hi after a long time. Ganesh, how are you? So who else is there? Chalo, I think it became a very lengthy live. Chalo, tata, bye bye, see you. And yes, let me tell you before closing the live. So today this is all multicolor. The top is multicolor and these are all multicolors. And yes, this necklace, this accessory, this jewelry, artificial jewelry, this is from Manali. So my sister idi naku Manali vellinappudu teeskoni vacharu, and these are also from Manali. This set anamata. So this is how it is. Hope you liked it, right? Chalo, bye all of you. Love you so much. Keep supporting me, and thank you so much. Content chala different ga unte tapte viral kavatledu video. I understood. When I talk so good about something, no one wants to watch. But when I come live with an alcohol bottle or something else, then the videos are getting viral. So it's up to me what to choose. సో ఎస్, లెట్ మీ ఆల్సో థింక్ అబౌట్ ఇట్. నాకు అర్థమైంది పీపుల్కి ఏమి నచ్చుతుంది, ఎందుకు నాకు రెస్పాన్స్ రావట్లేదు, సరిగ్గా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రెస్పాన్స్ రావట్లేదు, సక్సెస్ ఎందుకు నాకు స్లోగా వస్తుంది అనే దానికి నాకైతే క్లారిటీ వచ్చేసింది. వాట్ పీపుల్ వాంట్, వాట్ పీపుల్ డోంట్ వాంట్ అని. సరే చలో, లెట్స్ కీప్ ట్రయింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎస్, మీరు కూడా నాతో జర్నీ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో కీప్ స్మైలింగ్, స్టే సేఫ్, కీప్ సపోర్టింగ్, అండ్ స్టే ట్యూన్ టు Cuckoo. Signing off. Bye. Good night. Love you guys. Bye Jay. Bye Manoj garu. Good night Andi. Parthu Chaudhary garu. Keep on trying. Yes. Thank you so much. Okay. Chalo. Bye. So signing off for today. Yours, Cuckoo.